ఈ రోజు సాయి సప్లైర్స్ లో మచిలీపట్నం సత్య కన్వెన్షన్ లో మ్యారేజ్ ఈవెంట్ కి సప్లై చేయడానికి వచ్చేసాం. ఈ వీడియోలో క్యాటరింగ్ కష్టాలు ఎలా ఉంటాయో చెప్తారండి. అసలు మీకేం కష్టాలు ఉంటారా, వెళ్ళి ఫుల్ గా తినేసి వస్తారు అని అనుకుంటారు చాలా మంది. మామ క్యాటరింగ్ అంటే వెళ్ళి తినేసి రావడం కాదు. అసలు క్యాటరింగ్ వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ అయిపోతే ఖాళీ కడుపుతో వచ్చి పడుకున్న రోజులు ఎన్నో. మేము సప్లై ఒక 700 మందికి చేయడానికి వెళ్తే మేము అక్కడ 700 మందిని ఫేస్ చేస్తాం. ఒకరేమో టేబుల్స్ వేయలేదని, ఒకరేమో చైర్స్ వేయలేదు, మరి ఇంకొకరు నాకు ప్లేట్ లో ఈ ఐటమ్ పడలేదని, సప్లైస్ మా మాట వినట్లేదని ఒకరు, మరొకరేమో వచ్చిన వాళ్ళకి అడిగి మరీ వాటర్ ఇవ్వలేదని, ఇలా 700 మంది కొన్ని వందల మాటలు అంటారు. కానీ ఇవన్నీ తట్టుకుని వర్క్ చేస్తాం. మీరు అనుకోవచ్చు ఇన్ని మాటలు పడే బదులు క్యాటరింగ్ వెళ్లకుండా ఉండొచ్చు. కొందరేమో వాళ్ళు చేసే పనిలో హ్యాపీనెస్ వెతుక్కోవడానికి వెళ్తారు. మా లాంటి వాళ్ళు మాత్రం ఎన్ని కష్టాలు ఉన్నా మనీ కోసం వెళ్తారు. ప్రతి మిడిల్ క్లాస్ అబ్బాయికి ఇంట్లో కష్టాలు చూసి మనీ అడగలేక ఇలా దొరికిన టైంలో పార్ట్ టైం క్యాటరింగ్ వెళ్తారు. అందులో నేను ఒక నిజం చెప్పాలంటే క్యాటరింగ్ వర్క్ ని చాలా మంది చీప్ గా చూస్తారు. కానీ డబ్బులు ఇచ్చే ఏ పని అయినా అది మాత్రం దైవంతో సమానం. క్యాటరింగ్ వెళ్ళే వాళ్ళని చులకనగా చూడక మామ, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి మామ. మేము సప్లై చేయడానికి వచ్చినప్పుడు మీరు కొద్దిగా ఫ్రెండ్లీగా మాట్లాడితే చాలు, మేము చాలా హ్యాపీ అయిపోతాం మామ. మీకు చెప్పుకున్న కష్టాలు చాలా తక్కువే, మిగతా కష్టాలు నేను చూసుకుంటా. ఎన్ని కష్టాలు ఉన్నా మాత్రం ఈవెంట్లు మాత్రం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకునే వెళ్తాం. కానీ మీరు అప్పుడప్పుడు అనే మాటల వల్లే మామ కొద్దిగా బాధపడతాం. ఫాలో కొట్టేయండి మామ, ఇంకొన్ని కష్టాలు మాట్లాడుకుందాం నెక్స్ట్ ఈవెంట్ లో.